ఓం శాంతి. ఈరోజు మురళి 8/2/2022. मीठे बच्चे, एक बाप ही है जिसकी अपरम अपार महिमा है। बाप जैसी महिमा और किसी की भी हो नहीं सकती. మధురమైన పిల్లరా, ఒక బాబాకి అపారమైన మహిమ ఉంది. బాబా లాంటి మహిమ ఇంకెవరికి కూడా ఉండదు. प्रश्न, तुम बच्चों को इस पढ़ाई का बहुत बहुत कदर होना चाहिए. क्यों? పిల్లలు మీకు ఈ చదువు పట్ల చాలా చాలా శ్రద్ధ ఉండాలి, గౌరవం ఉండాలి. ఎందుకు? చాలా చాలా ఈ చదువు పట్ల గౌరవము అంటే విలువ అనేది తెలియాలి. చదువు యొక్క విలువ పిల్లలకి ఎందుకు? उत्तर, क्योंकि सारे कल्प में एक ही बार बाप परमधाम से पढ़ाने के लिए आते. ఎందుకంటే మొత్తం కల్పంలో ఒకసారే బాబా పరంధామ నుండి చదివించటానికి వస్తున్నారు. मनुष्य पढ़ने के लिए भारत से विदेश में जाते, ये कोई बड़ी बात नहीं. మనుషులైతే చదువుకోవటం కోసం భారతదేశం నుండి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇదేమి గొప్ప విషయం కాదు. यहाँ तो పడానే వాళ్ళ కితనీ దూర్ సే ఆతా హై. గొప్ప విషయం ఏంటి? ఇక్కడ మనకు చదివించటం కోసం చదివించే టీచరు ఎంత దూరం నుండి వస్తున్నారు. తో బచ్చోं को పढ़ाई का बहुत कदर होना चाहिए. కాబట్టి పిల్లలకు ఈ చదువు పైన చాలా విలువ అనేది ఉండాలి. थोड़ी दिक्कत भी हो तो हर्जा नहीं. కొంచెం కష్టపడవలసి వచ్చిన ఈ చదువు కోసం नष्टमेमी लेदो. तुम्हारे स्कूल गली गली में बनने चाहिए, नहीं तो इतने सब पढ़ेंगे कैसे. మీ స్కూలు వీధి వీధిలో తయారైపోవాలి, లేకపోతే ఇంతమంది జనాలు ఎలా చదువుకుంటారు. బాబా కా పరిచయం తో సబ్కో మిల్నా హై జరూర్. బాబా పరిచయం అందరికీ లభిస్తుంది తప్పకుండా. ఓం శాంతి. मीठे मीठे बच्चे कहते हैं, ये कौन है? మధురమైన పిల్లలు ఇక్కడ చదివిస్తున్నది ఎవరు అనేది చెప్పగలరు కదా. ये कोई साधु సన్యాసి మనిషితో नहीं है, ये तो और चीज़ है. సాధు సన్యాసిలో ఏ మానవులు కాదు ఇక్కడ చదివించేది. మనిషికు तो झट पहचान ले फलाना साधु सन्यासी है. नाम लेकर कहेंगे फलाना మహాత్మా హై. ये सिर्फ बच्चे जानते हैं. మానవ రూపంలో ఉండే టీచర్ అయితే వెంటనే గుర్తుపట్టగలరు ఎవరైనా కానీ, ఫలానా సాధు సన్యాసి మాకు చదివిస్తున్నారని పేరు పెట్టి మరీ చెప్తారు. ఫలానా మహాత్మా మాకు చదివిస్తున్నారు, మాకు సత్సంగంలో వినిపిస్తున్నారు అని. ఇక్కడైతే కేవలం పిల్లలకే తెలుస్తుంది ఎవరు చదివిస్తున్నారు అని. बच्चा कहा जाता है आत्मा को. आत्मा ही सब जानती है, शरीर नहीं. ఇక్కడ పిల్లలు అని ఆత్మలనే సంబోధించటం జరుగుతుంది. ఆత్మే కదా తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం చేస్తుంది, శరీరం అయితే కాదు. ఆత్మ ही कहती है ये फलाना है, ఆర్గన్స్ ద్వారా जानती है. ఆత్మయే వీళ్ళు ఫలానా అని చెప్తుంది, ఇంద్రియాల ద్వారా గుర్తుపడుతుంది, తెలుసుకుంటుంది. అగర్ ఆత్మ నా హో తో ఏ ఆంఖే కామ్ కర్ నా సకే. సబ్ కుచ్ ఆత్మ హీ జానతి. ఒకవేళ మనలో ఆత్మ లేకపోతే కళ్ళు ఉండి కూడా కళ్ళు పని చెయ్యవు కదా. అన్నీ ఆత్మే తెలుసుకుంటుంది, అనుభవం చేస్తూ ఉంటుంది. అబ్బి తుమ్ బచ్చోं को ఆత్మాభిమాని బనాయా జాతా. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేయటం జరుగుతుంది. ఆత్మకి తీన్ కర్మేంద్రం సే ఫలానా కర్తవ్య కర్తా. మీ ఆత్మ చెప్తుంది కదా, ఫలానా ఈ కర్మేంద్రియాల ద్వారా ఫలానా కర్తవ్యం చేస్తున్నాను అని. वास्तव में आत्मा को मेल कहा जाएगा, फीमेल नहीं. मेल है क्योंकि हम सब भाई भाई हैं. వాస్తవంగా ఆత్మను పురుష అనే పోల్చటం జరుగుతుంది, స్త్రీగా కాదు. ఎందుకంటే మనందరం సోదరులం అని నినాదాలు పలుకుతూ ఉంటాం కదా మనం. అంటే అందరూ పురుషులైనట్టే కదా ఆత్మరూపంలో మనము. అభి తుమ్ నయి బాతే
सकते हो. ఇవన్నీ కొత్త విషయాలు వింటున్నారు మీరు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ రాకముందు మనం ఆలోచనే చేయలేదు కదా. ఇప్పుడు మనకు ఎంత స్పష్టమైంది. ఆత్మ పురుష, శరీరము ప్రకృతికి, ఇది స్త్రీ. ये कौन आया, ఎవరు వచ్చారు మన ఎదురుగా. उनको कोई अपना मनुष्य का रूप नहीं, అతనికి మానవ రూపం లేదు. तुम जानते हो बेहद का बाप है शिव बाबा, जो इनके द्वारा ब्रह्मा के द्वारा समझाते हैं. ऐसा नहीं फलाना सन्यासी है उनकी आत्मा बोलते नहीं. मनुष्यों का सारा नाम रूप में अटेंशन जाता है. तुम्हारी बुद्धि समझती है ये हमारा बेहद का बाप है. यहाँ वो शरीर द्वारा हमको अपना वर्षा देते ब्रह्मा के शरीर में आके. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బేహద్ బాబా మన ఎదురుగా వచ్చారు చదివించడానికి. అతడే శివ బాబా బ్రహ్మ ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఫలానా సన్యాసి స్వామి అనేది లేదు. వారి ఆత్మ వచ్చి మాట్లాడుతుందా అనడానికి కూడా లేదు. మానవుడికి ఎక్కడ సత్సంగాల్లో వెళ్ళినప్పుడైనా నామ రూపాల మీద అటెన్షన్ వెళ్తుంది. ఫలానా స్వామీజీ, ఫలానా మహాత్మాజీ అంటే శ్రద్ధ వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపించదు కదా. ఇక్కడ ఎవరు బేహద్ బాబా, అనంతమైన తండ్రి, విశ్వానికి పిత, అతడు కూర్చొని చదివిస్తున్నారు. ఈ శరీరం ద్వారా వారసత్వం ఇస్తున్నారు మనకు. బ్రహ్మ శరీరంలో వచ్చి राजयोग सिखलाते. ये है सबका बाप, सर्व का पतित पावन. सिर्फ मनुष्यों का नहीं, 5 तत्वों का भी है. రాజయోగం నేర్పిస్తున్నారు మనకు శివబాబా. అందరికీ తండ్రి అయిపోయారు ప్రపంచానికి. అతడు సర్వుల పట్ల పతిత పావనుడు కూడా, సర్వుల సద్గతి దాత కూడా. అంటే మానవాత్మలని పావనంగా చేసేవాడు అనుకోకండి. పంచతత్వాలను కూడా అతడే పావనంగా చేస్తున్నారు. సర్వుల అంటే అందులో ప్రకృతిని కూడా కలుపుకొని లెక్కకు వస్తుంది. ప్రపంచము అంటే ప్రకృతి కూడా కలిసి ఉంటుంది మానవులతో పాటు. सर्व की सदगति करने वाला है ऊंच से ऊंचा बाप. सृष्टि में महिमा करने लायक है तो एक बाप ये, दूसरा ना कोई. సర్వుల సద్గతి ఇచ్చేవారు ఉన్నతమైన బాబా. ఏ విధంగా ఆలోచిస్తే సృష్టిలో మనము మహిమ చేయటానికి యోగ్యులు అంటే ఒక్క బాబాయే, ఇంకెవరు లేరు. నా బ్రహ్మ विष्णु शंकर की महिमा कर सकते. उनका बर्थडे मनाकर क्या करेंगे. బ్రహ్మ విష్ణు శంకర్ల మహిమ కూడా అంత ఏమీ చేయటానికి లేదు అంటున్నారు బాబా. ఒకవేళ వాళ్ళ బర్త్డే చేసుకుంటే కూడా ప్రయోజనం ఏంటి అని చెప్తున్నారు బాబా. లక్ష్మీ నారాయణ जिसका कंबाइंड रूप विष्णु है अभी वो कहाँ है. లక్ష్మీనారాయణల కంబైన్డ్ రూపమై విష్ణు అని చెప్తాము. ఇప్పుడు విష్ణు ఎక్కడున్నారు అంటే లక్ష్మీనారాయణలు ఎక్కడున్నారు. లక్ష్మీనారాయణ పునర్జన్म लेते लेते अभी अंतिम जन्म में ही फिर शिव बाबा लायक बना रहे हैं. లక్ష్మీనారాయణని ఇప్పుడు ఏమైపోయారు, పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మల్లో వచ్చేస్తారు. శివ బాబా వారిని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మళ్ళీ ఆ పదవి కోల్పోయారు కదా, సాధారణ స్థితిలో వచ్చేస్తారు. ఇప్పుడు బాబా యోగ్యులుగా తయారు చేస్తున్నారు. సర్వక సద్గతి దాత ఓ ఏక్ ఈ మహిమ బి ఏక్ కి హే. సర్వుల సద్గతి దాత ఒక శివ బాబాయే, మహిమ కూడా ఒక బాబాకే ఉంది. पतित पावन बिगड़ देखो सृष्टि का क्या हाल हो गया है. పతిత పావన శివ బాబా లేనంత వరకు మానవుల యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. కృష్ణ के भक्तों से पूछो राधे कृष्ण कहाँ हैं तो कहेंगे सर्वव्यापी. राधे के पुजारी कहेंगे राधे ही राधे हैं. ఇలా అయిపోయింది సృష్టి యొక్క పరిస్థితి. బాబాను మర్చిపోయి, బాబా నుండి దూరమై. బాబా చెప్తున్నారు కృష్ణుడు భక్తులను అడగండి. కృష్ణుడు ఎక్కడున్నారంటే సర్వవ్యాపి అంటారు. రాధా పూజారీలను అడగండి, రాధా భక్తుల్ని ఏమంటారు, రాధే రాధా అందరిలోని అంటారు. హనుమాన్కి పూజారి కింగ్ జిదర్ దిక్కు హనుమాన్ ही हनुमान है, परंतु नहीं, बाप अपनी महिमा तो नहीं करेंगे. अपने पाठ से सिद्ध करते और कोई की महिमा गाई नहीं जा सकती.
హనుమంతుని పూజారులు అయితే అంటారు, ఎక్కడ చూస్తే అక్కడ హనుమంతుడు మాకు కనిపిస్తున్నాడు అని. కానీ కాదు, అది కరెక్ట్ కాదు. సర్వవ్యాపి అనేది బాబా అయితే తన మహిమ తాను చేసుకొని చెప్పలేరు కదా. బాబా ఏం చేస్తున్నారు? పార్ట్ ప్లే చేసి, పాత్ర అభినయించి, కర్మ చేసి, బ్రహ్మతనంలో వచ్చి కర్మ చేసి నిరూపించుకుంటున్నారు అతని మహిమను. అంతేకాని అతని నోటితో అతని మహిమ చేసుకోవటం లేదు. ప్రాక్టికల్గా కర్మ చేసి చూపిస్తున్నారు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకెవరి మహిమ లేదు బాబాకు మించి అని. लक्ष्मीनारायण ही राजाई करते हैं। छोटेपन में राधे कृष्ण वो तो है प्रारब्ध, तो उनकी महिमा क्या करेंगे? లక్ష్మీనారాయణలే రాజ్యం చేసి వెళ్తున్నారు. బాల్యంలో వాళ్ళు రాధాకృష్ణులుగా ఉంటారు, పెద్దయ్యి లక్ష్మీనారాయణలే రాజ్యం చేస్తున్నారు. అది వాళ్ళ ప్రారబ్ధం. సంగమయుగంలో చేసిన పురుషార్థానికి ప్రారబ్ధంగా అనుభవిస్తారు వాళ్ళు. వాళ్ళ మహిమ ఏముంది చెప్పండి? కష్టపడ్డారు, దాని ప్రారంధాన్ని తింటూ ఉన్నారు దేవత రూపంలో. అంతేకాని ఎవరు సేవ చేసేవారిని మార్చేది అక్కడ చెయ్యరు కదా దేవతలు. బ్రహ్మాకి भी महिमा नहीं, विष्णु की भी कोई महिमा नहीं। महिमा तो एक की ही है, उनको ही पतित पावन कहा जाता है। బ్రహ్మది కూడా మహిమ లేదు. శివబాబా వస్తే కదా ఆయన బ్రహ్మ అయ్యారు. విష్ణుది కూడా మహిమ లేదు. మహిమ అంతా ఒక శివబాబాదే. అతనినే పతిత పావనుడు అని అనడం జరుగుతుంది. అభి తుమ్ బచ్చే జానతే కి విష్ణు కౌన్ హై? విష్ణు కో స్వదర్శన్ చక్ర సూక్ష్మవతన్ మే క్యూ దిఖాతే? ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు విష్ణు అంటే ఎవరు. విష్ణుకి సూక్ష్మవతనంలో స్వదర్శన్ చక్రం ఎందుకు చూపిస్తారు అనేది మీరు తెలుసుకున్నారు. मनुष्य को तो जास्ती भुजा होती नहीं, सूक्ष्म वतन में भी 4 भुजा दिखाई है प्रवृत्ति मार्ग को सिद्ध करने के लिए. మానవులకి 2 కంటే ఎక్కువ భుజాలు ఏమీ ఉండవు. ఏ యుగంలో ఉన్న మానవులైనా 2 భుజాలతోనే ఉంటారు. అయితే సూక్ష్మలోకంలో కూడా 4 భుజాలు చూపించారు విష్ణుకి. ఎందుకు అలా చూపించారంటే ప్రవృత్తి మార్గము అనేది నిరూపించటం కోసం అలా చూపించారు. దేవతలది ప్రవృత్తి మార్గము అని కంబైన్డ్ రూపం అలా చూపించారు. बाप कहते मीठे बच्चे अब तुम जान गए 84 जन्म हम कैसे लेते, तुम्हारा गृहस्थ व्यवहार पवित्र था. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా 84 జన్మలు ఎలా తీసుకున్నామని మీరు తెలుసుకున్నారు కదా. ఒకప్పుడు మీది గృహస్థ వ్యవహారం, పవిత్ర గృహస్థ వ్యవహారం ఉండేది. मंदिर में जाकर गाते हैं ना सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी 16 कला संपूर्ण, और क्या गाते? तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख गने रे. अब ये महिमा फिर रंग हो जाती, तुम माता पिता, ये महिमा. क्योंकि ये महिमा है सिर्फ एक शिव बाबा की, देवताओं की नहीं है. जो कुछ महिमा है सो एक की, वो है परम पिता, परम आत्मा, परम बाप, परम टीचर, परम सदगुरु. अकाल कहते हैं ना, उनको याद करते वही अकाल मूर्त हैं. మందిరాలలో వెళ్ళి మహిమ పాడుతూ ఉంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, 16 కళల సంపూర్ణులు అని ఇంకా ఏమి మహిమ పాడుతూ ఉంటారు. నీవే మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృపతో సుఖ ఖజానా లభిస్తుంది అని పాడుతూ ఉంటారు. ఈ మహిమ ఒక విధంగా రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే అందరికీ మాతాపిత అనే మహిమ ఒక శివబాబాకే వర్తిస్తుంది, దేవతలకి వర్తించదు. ఏదైతే మహిమ ఉందో ఒక శివబాబాదే. అతడే పరంపిత, పరమ ఆత్మ, పరమ తండ్రి, పరమ టీచర్, పరమ సద్గురు, అకాల్ మూర్త్ అని కూడా మహిమ చేసి పిలుస్తున్నారు కదా అతనికి. शिव बाबा को बैल पर दिखाते, वो फिर अकाल तख्त दिखाते. अब ये तो कोई को पता नहीं है शिव बाबा क्या है. శివ బాబాను ఎద్దు మీద సవారీ చేశారు శివుడని అలా చూపిస్తున్నారు ఒకవైపు చరిత్ర శాస్త్రాల్లో. ఇంకొక వైపు సిక్ గ్రంథంలో అయితే అకాల్ తఖ్త్
అకాల్ మూరత్ పరమాత్మకు సింహాసనం అది, ఆ సింహాసనం మీద కూర్చుంటాడు అతను అని అకాల్ తఖ్త్ అని చూపిస్తారు, సింహాసనం చూపిస్తారు సిక్క గ్రంథంలో. హిందూ గ్రంథాల్లో అయితే నంది మీద కూర్చున్నట్టు ఆయన వచ్చి అలా చూపిస్తారు. ఇది ఎవరికి తెలీదు. శివబాబా ఏం వస్తువు, ఎలా ఉంటారు అతడు అని ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. మీరైతే తెలుసుకున్నారు కదా, ఆ నంది అన్న బ్రహ్మబాబా శరీరమే. బ్రహ్మబాబా తను ఆధారంగా ఇచ్చారు కదా. అలాగే అకాల్ తఖ్త్ అని ఆలోచించిన అది కూడా బ్రహ్మబాబా యొక్క శరీరమే. मंदिर में जो रखते वो उनका अंश है, शिव बाबा का रूप वो तो है ज्ञान सागर पतित पावन. उनको तो मनुष्य का तन चाहिए ना. మందిరంలో ఏదైతే మూర్తి పెట్టుకుని పూజ చేస్తున్నారో అది శివ్ బాబాది ఒక అంశం, ఒక ప్రతీక. అక్కడ పెట్టుకుని పూజ చేస్తున్నారు. అతడు రియల్గా అయితే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. అతడు వచ్చినప్పుడు అతనికి మానవతను ఆధారం కావాల్సి ఉంటుంది. తుమ్ బచ్చే జాంతే కి ఉన్కా తఖ్త్ యే బ్రహ్మా హీ హై. మీరు తెలుసుకున్నారు, అతనికి సింహాసనము అతను వచ్చినప్పుడు ఈ బ్రహ్మయే అవుతున్నారు శివ బాబాకు. धर्म स्थापकों की क्या महिमा है, वो तो सिर्फ आकर धर्म स्थापन करते, वो कोई जीवन मुक्ति नहीं देते. ధర్మస్థాపకుల మహిమ ఏముంది చెప్పండి? కేవలం వారి ధర్మాన్ని వారు స్థాపించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉండేవారు ఎవరికి ముక్తి ధామానికి తీసుకెళ్ళిపోవట్లేదు, జీవన్ముక్తి ఇవ్వట్లేదు. ఇక్కడ ఉండేవారు ఎవరికి मनुष्य कहते मोक्ष मिले फिर आए ही नहीं. वो धर्म स्थापक तो अपने धर्म को नीचे ले आने के निमित्त बनते हैं. उनको तो आकर अपना धर्म स्थापन करना है, ड्रामा का पार्ट है. जब भी आते उनको पुनः जन्म लेना ही है. ये तो स्थापना बाप करते, वो सबका पतित पावन है और कोई पावन नहीं बनाते हैं. బాబా చెప్తున్నారు, ధర్మస్థాపకులు అంటే మానవులైతే మోక్షం కావాలి అని ఆశ పెట్టుకుంటారు. అంటే మళ్ళీ జన్మలో దిగి రాకూడదు, అక్కడే ఉండిపోవాలి, వెళ్ళి కలిసిపోవాలి మనం అని కోరిక పెట్టుకుంటూ ఉంటారు. కానీ ధర్మస్థాపకులు అది ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు అనుకోండి. మోక్షం అనేది లేదు, కానీ కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళని విడిపించేసి ఇంటికి పట్టుకెళ్ళడం కానీ, లేదా దుఃఖాల నుండి విడిపించి సుఖం జీవన్ముక్తి ఇవ్వడం కానీ ధర్మస్థాపకులు చేయరు కదా. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపించుకోవటం కోసము పైన పరంధామంలో రెస్ట్లో విశ్రాంతిలో ఉన్న ఆత్మలు కూడా కిందకి తీసుకుని రావడానికి నిమిత్తం అవుతారు. వాళ్ళు దిగి రాగానే ఆ ధర్మంలో రావాల్సిన ఆత్మలందరూ జన్మల్లోకి దిగి వచ్చేవలసి ఉంటుంది కదా. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర, వారి ధర్మాన్ని వారు స్థాపించాలి వచ్చి. ఎవరైతే దిగి వస్తున్నారో వాళ్ళందరూ కూడా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఒక బాబాయే ధర్మస్థాపన చేయటానికి దిగి వచ్చిన ఆయన పునర్జన్మల్లో చిక్కుకోరు. అతనందరికీ పతిత పావనుడు. ధర్మస్థాపకులు వారేమీ పావనంగా తయారు చెయ్యరు ఎవరిని. बाप वो तो आते अपना अपना पार्ट बजाते. सतो रजतमो में आना ही उन्होंने धर्म स्थापन किया, बस जो शिक्षा दी फिर उनके शास्त्र बने. వారు వారి వారి పాత్ర అభినయించాలి ధర్మస్థాపకులు. సతరజతమలో రావాల్సింది. వారి ధర్మాన్ని వారు స్థాపించేసారు, అయిపోయింది వాళ్ళ పాత్ర. వాళ్ళు ఏదైతే శిక్షణలు ఇస్తారో ధర్మస్థాపన చేసే సమయంలో అదే వాళ్ళ యొక్క శాస్త్రం తయారవుతుంది. ఆ ధర్మానికి శాస్త్రముగా తయారవుతుంది. जो धर्म स्थापन करते उनको फिर पालना जरूर करनी, वापस कोई जाता नहीं. ధర్మస్థాపన చేసాక ఇక్కడే ఉండి మళ్ళీ పాలన కూడా చేయాలి వాళ్ళు. ఎవరి ఇంటికి వెళ్ళిపోవటానికి లేదు. ధర్మపితలతో సహా ఎవరు కూడా, లక్ష్మీనారాయణతో సహా ఎవరు కూడా దిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడం లేదు. सभी समय भिन्न भिन्न नाम रूप में यहाँ पति दुनिया में है. पहले नंबर में लक्ष्मी नारायण देखो, वो भी अब यहाँ है. ఇప్పుడు ఈ సమయంలో భిన్న భిన్న నామరూపాలలో ఇక్కడే పతిత ప్రపంచంలో ఉన్నారు అందరూ. ఫస్ట్ నంబర్ జన్మలో వచ్చిన లక్ష్మీనారాయణలు కూడా చూడండి, వారు కూడా ఇప్పుడు ఇక్కడే సాకార లోకంలో ఉన్నారు.
प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण रचिते, फिर ये जाकर राधे कृष्ण बनेंगे. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తే ఈ బ్రాహ్మణులే వెళ్ళి అక్కడ మళ్ళీ రాధాకృష్ణులు అవుతున్నారు. ఈ బ్రహ్మ బాబాయే ఈ మమ్మాయి ఏమవుతున్నారు, రాధాకృష్ణులు అవుతున్నారు. जब तक शिव बाबा ना आए तब तक कोई पावन बन ना सके. बलिहारी उस एक की ही उनकी ही महिमा है. शिव बाबा ఎప్పటి వరకు రారో అంతవరకు ఎవరు పావనంగా తయారు చేసేవాళ్ళు దొరకరు, పావనంగా ఎవరు తయారవ్వలేరు. కాబట్టి ఒక బాబాదే మహిమ అంతా, ఒక బాబా మీదే బలిహారం కావాల్సి ఉంది. कहते भी है शिवाय नमः, तुम माता पिता सब याद करते हैं, सबसे जास्ती महिमा उस बाप की ही है. శివాయ నమః అని మహిమ కూడా చేస్తారు. నీవే మాతా పిత అని కూడా అందరు పిలుస్తూ ఉంటారు. అందరికన్నా ఎక్కువ మహిమ శివ బాబాదే. पुकारते भी ओ गाड फादर, बाप को ही पुकारते. वो माता पिता అని పిలిచేది బాబానే, ఓ గాడ్ ఫాదర్ అని పిలిచేది కూడా బాబానే పిలుస్తున్నారు. ये नाटक बना हुआ है. जब सृष्टि पुरानी होती तब बाप आते. నాటకం ఇది తయారైంది. ఇందులో సృష్టి ఎప్పుడు పాతదిగా అయిపోతుందో అప్పుడు బాబా వస్తున్నారు. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, तीनों लोगों का ज्ञान देते. ज्ञान एक ही बार मिलता है, उनको ज्ञान का सागर कहा जाता है. మూల వతనము, సూక్ష్మ వతనము, స్థూల వతనం ఏంటి అని 3 లోకాల జ్ఞానం ఇస్తున్నారు బాబా మనకు. ఒకసారి జ్ఞానం ఇస్తున్నారు కల్పంలోని. అతనిని జ్ఞాన సాగరుడు అంటాం మనం. बाकी ये सूर्य चांद आदि तो बेहद मांडवे की रोशनी देने वाली बत्तियां हैं. वो रात वो दिन ये मांडवे की बत्तियां हैं. सूर्य చంద్రులు ఈ అనంతమైన నాటక మండలంలో ప్రకాశాన్ని ఇచ్చే దీపాలు, లైట్స్, రాత్రి పగలు ఏర్పరిచే లైట్స్ ఇవి అని చెప్తున్నారు బాబా. ऐसा नहीं कि सूर्य देवताएं नमः कहेंगे, नहीं. देवताएं तो ब्रह्मा विष्णु शंकर हैं. सूर्य एक ग्रह है. సూర్య దేవత నమః అని చెప్తారా? లేదు. దేవతలంటే బ్రహ్మ విష్ణు శంకరులే అయ్యారు. ఇంకా సతీగల్లో ఉండే దేవతలు, అంతేగాని సూర్యుడు గ్రహం. దేవత నమః అనటానికి లేదు. అతడు ఒక సూర్యుడు ఒక గ్రహం. कोई मूल वतन से आत्मा यहाँ आती तो सीधा गर्भ में जाती, सूक्ष्म वतन में नहीं जाती, सीधा सतयुग में आएगी गर्भ महल में. మీరు మూలవతనం నుండి మళ్ళీ దిగి వస్తారు కదా సత్యుగంలోని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు వినాశనం అయ్యాక, మళ్ళీ అక్కడ నుండి జన్మలో వచ్చినప్పుడు సూక్ష్మవతనం రారు. మీరు డైరెక్ట్ సత్యుగంలో గర్భ మహల్లో ప్రవేశించి వచ్చేస్తారు అంటున్నారు బాబా. वहाँ तो कोई पाप कर्म होते नहीं, यहाँ पाप करते तब त्राही त्राही करते. ఎందుకు గర్భ మహల్? అక్కడ పాప కర్మలు తీసుకొని ఎవరు వెళ్ళారు కదా అక్కడ. ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే పాపాలు చాలా చేసి ఉంటారు కాబట్టి గర్భ మహల్ ఉండదు. గర్భ జైల్లో వెళ్ళి త్రాహి త్రాహి ప్రార్థించాల్సి వస్తుంది, మమ్మల్ని బయటకు తీసేయండి తీసేయండి అని. ధర్మరాజ్ హమే బాహర్ నికాలో ఫిర్ హమ్ పాప్ నహీ కరేంగే. ఇక్కడైతే గర్భంలోనున్న ఆత్మ చెప్తుందంట శిశువు, ఓ ధర్మరాజా మమ్మల్ని బయటకు తీసేయండి, మళ్ళీ పాపం చెయ్యం మేము అని. అలా ఉంటుంది ఇక్కడ గర్భంలో పరిస్థితి. అందుకే గర్భ జైలు ఇది. బాహర్ నికల్నే సే ఫిర్ పాప్ కర్నే లగ్ పడితే వహాకి వహా రహీ ఏ భీ డ్రామా మే అంటారు. కానీ గర్భం నుండి బయటకు వచ్చాక మళ్ళీ పాపాలు చేయడం మొదలుపెట్టేస్తారు. అక్కడ చేసిన ప్రతిజ్ఞ అక్కడే ఉండిపోతుంది గర్భంలోనే. ఇది కూడా డ్రామాలో పాత్ర. భారత్ का सबसे बड़ा दुश्मन रावण ही. द्वापर से रावण राज्य शुरू होता है. భారతీయులకి అందరికన్నా పెద్ద శత్రువు రావణుడే. द्वापरयुग నుండి रावण राज्य प्रारंभ అవుతుంది. द्वापर में ही देवी देवताएं वाम मार्ग में जाते. उन्हों का फिर मंदिर है. पूरी में देखो कैसे मंदिर बना हुआ, अंदर जगन्नाथ की मूर्ति और बाहर में देवताओं के बड़े गंदे चित्र है. ऐसे ऐसे चित्र मंदिर में नहीं होने चाहिए. బాబా చెప్తున్నారు ద్వాపరయుగం నుండి దేవీ దేవతలు వామ మార్గంలో పడిపోతున్నారు, అంటే వికారి మార్గంలో పడిపోతున్నారు. అందుకే వారి విగ్రహాలు వికారి మార్గంలో పడ్డారు దేవతలు అనేది మందిరాలలో చూపించారు. జగన్నాథ మందిరం పూరిలో లోపల జగన్నాథుని యొక్క మూర్తి ఉంటుంది.
బయట గోపురం పైన దేవతల యొక్క చెత్త అసభ్యమైన మూర్తులు చెక్కి ఉంచారు, వస్త్రాలు లేకుండా. అలా వాస్తవానికి ఇలాంటి మూర్తులు మందిరాల్లో ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. तुम तो अभी श्रीमत पर श्रेष्ठ बनने का पुरुषार्थ कर रहे हो. सती गादी में लक्ष्मी नारायण श्रेष्ठ ही ना. అయిపోయింది, ఏదో అయిపోయింది, మార్గంలో పడ్డారో అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు మీరు శ్రీమతం మీద నడుచుకుని శ్రేష్టంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు. శ్రేష్టంగా అంటే సతీగంలో ఆదిలో లక్ష్మీనారాయణ శ్రేష్టమైన వారు కదా, అలా ఏ పురుషార్థం చేస్తున్నాం. उन्होंने ये श्रेष्ठ पद कैसे पाया? లక్ష్మీనారాయణ ఈ శ్రేష్ఠ పదవి ఎలా పొందారంటారు? ఈ చదువుతోనే కదా. अब तुम फिर से पढ़ रहे हैं. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ చదువుకుంటున్నారు. बाप कहते मैं कल्प 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 के संगम युग फिर से आता ही रहूँगा. फिर से तुम बच्चों को राजयोग सिखलाऊंगा. బాబా చెప్తున్నారు, కల్పం ఇక సంగం యుగంలో నేను వస్తూనే ఉంటాను. కల్పం మరలా పిల్లలు మీకు రాజయోగం నేర్పిస్తూ ఉంటాను. పేరు సత్వరజతమే ఆనా హై. మళ్ళీ మీరు సత్వరజతమలో దిగజారుతూ ఉంటారు. తుమ్కో 84 జనం భోగనా పడతాయి. జో పేలే ఆతే సబ్ని హీ భోగతే. ఈ విధంగా మీరు నేను ఇచ్చిన ప్రాప్తులు పొందుతుంటారు, మళ్ళీ దిగుతూ ఉంటారు, మళ్ళీ పొందుతూ ఉంటారు. ఇలా అవుతూ 84 జన్మలు అనుభవిస్తారు ఒకసారి ఉన్నతం నుండి కిందకు దిగటానికి. అది కూడా మొట్టమొదట జన్మలో వచ్చిన వాళ్ళది. 84 జన్మలు అందరూ అనుభవించరు. ఇది 84 लाख तो है ही नहीं. మనుషుం को जो कुछ कोई ने कहा वो सत कहते रहते. 84 లక్షల జన్మలు అయితే లేవు, కానీ మనుషులకు ఎవరు ఏది చెప్తే అదే సత్యం అని వినేస్తూ ఉంటారు. అగర్ 84 लाख జనం తో కల్పికి ఆయు బడి హో జాయ్. ఒకవేళ 84 జన్మలే నిజమైతే కల్పం యొక్క ఆయుష్, యుగాల యొక్క ఆయుష్ ఎక్కువ చూపించుకోవాల్సి ఉంది అక్కడ. బాప్కి అయితే 84 జనం హే సుబి దేవతంకే. అందుకే కల్పం యొక్క ఆయుష్ కూడా ఎక్కువ చేసేస్తారు శాస్త్రాల్లో. కానీ బాబా చెప్తున్నారు 84 జన్మలే. అది కూడా దేవీ దేవతా ధర్మంలో వచ్చే వాళ్ళకి. దేవీ దేవతా ధర్మంలో కూడా ప్రారంభం నుండి వచ్చిన వాళ్ళకే 84 జన్మలు. अच्छा फिर इस्लामी बौद्ध क्रिश्चियन आदि कितने जन्म लेते होंगे? हिसाब है ना. आते तो बहुत है, टालियाँ हैं. మరి ఇస్లామీ బౌద్ధ క్రిస్టియన్ వాళ్ళు అయితే వచ్చింది లేట్గా కదా, మరి ఎన్ని జన్మలు తీసుకొని ఉంటారు అది కూడా లెక్క ఉంటుంది కదా. వాళ్ళు ఎంత టైము ఈ నాటకంలో ఉంటున్నారు కింద సహకారి లోకంలో, ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నారో దాన్ని బట్టి వాళ్ళ జన్మల లెక్క ఉంటుంది. చాలామంది దిగుతున్నారు ద్వాపరయుగం తర్వాత. ఇవన్నీ కొమ్మలు రావాలి కదా. మరి तुम सारे सृष्टि के आदि मत अंत को जानते हो. भारत ही पहले नंबर विश्व का मालिक था और कोई धर्म था ही नहीं. ఇప్పుడు మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. భారతదేశమే మొదటి నంబర్ విశ్వానికి అధిపతిగా ఉండేది. అప్పుడు ఏ ధర్మాలు ఉండేవి కాదు అక్కడ. అభి ఉస్ దేवी देवता धर्म के टांग गई नहीं, उनका शास्त्र भी नहीं है. ये गीता आदि शास्त्र फिर बनेंगे. ऐसे नहीं तुम जो सच्ची गीता बनाते वो होगी, निकलेगी फिर भी वही गीता. బాబా చెప్తున్నారు, ఇప్పుడు దేవీ దేవతా ధర్మం అనే కాలు ఒకటి లేదు. 4 కాళ్ళలో ఒక కాలు లేదు. దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం కూడా లేదు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. గీత ఉంది, కానీ గీత ఏ ధర్మశాస్త్రం అని తెలియదు కదా అందరికి. రామాయణం, భారతం, అది ఇది వేదాలు, ఉపనిషత్తులు ఇన్ని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ధర్మాన్ని మర్చిపోయారు, మన ధర్మశాస్త్రాన్ని కూడా, ధర్మశాస్త్రంగా పిలువబడేది ఏది అనేది కూడా మర్చిపోయారు. బాబా చెప్తున్నారు, మీరు ఏదైతే సత్యమైన గీత, యథార్థ గీత అని ఒకటి పుస్తకం తయారు చేసుకున్నారు కదా, అది ఉండిపోతుందేమో ఎప్పటికీ అనుకోకండి. వినాశనంలో అన్నీ పోతాయి. మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు గీత ఏదైతే వాళ్ళు తయారు చేస్తారో అదే గీత తయారవుతుంది. మన బాబా పుస్తకాలు లిటరేచర్లో ఉన్న యథార్థ గీత అది ఉండదు. సత్యమైన గీత అనేది భక్తి మార్గం యొక్క గీతయే మళ్ళీ తయారవుతుంది అని చెప్తున్నారు బాబా.
भक्ति मार्ग के लिए तो सब चाहिए ना। బ్రహ్మ ద్వారా समझाते बच्चों को. బాబా చెప్తున్నారు భక్తి మార్గం కోసం మరి ఇవన్నీ కావాలి కదా, శాస్త్రాలు మందిరాలను అందుకు తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా పిల్లలకు చెప్తున్నారు బాబా ఈ విషయాలు. अब बराबर ब्रह्मा द्वारा भगवान की प्राप्ति होती है. बाप कहते ये सभी भक्ति मार्ग मेरी प्राप्ति तब होती है जब मैं यहाँ आता हूँ भारत में. भारत ही अविनाशी खंड है. भारत ही कितना शाहूकार था. బ్రహ్మ ద్వారా భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది నిజంగా మనకి ఈ సమయంలో. బాబా చెప్తున్నారు ఇవన్నీ భక్తి మార్గము, వీటితో నా ప్రాప్తి ఎవరికి కలగటం లేదు. అందుకే భారతదేశంలో నేను వస్తున్నాను, అప్పుడే నన్ను పొందగలుగుతున్నారు. భారతదేశమే అవినాశి ఖండం, భారతదేశమే ఇంత ధనిక దేశంగా ఉండేది అని చెప్తున్నారు బాబా. सोमनाथ का मंदिर कितना बड़ा है, सब लूट ले गए. సోమనాథ మందిరంలో ఎంత గొప్ప సంపద ఉండేది, ఇంత పెద్ద మందిరం దోచుకుని వెళ్ళిపోయారు కదా ఇతర ధర్మాలు వాళ్ళు వచ్చి అక్కడ సంపద అంతా. बिरला के पास बहुत पैसे तो कितने बड़े मंदिर बनाए, बाप कितना अच्छी रीति समझाते ये और कोई समझा ना सके. బిర్లా దగ్గర చాలా ధనం ఉండడం వల్ల ఎంత మంచి మందిరాలు కట్టించారు అంటున్నారు బాబా. బాబా ఇంత చక్కగా అర్థం చేయించి చెప్తున్నారు ఈ విషయాలు, ఇంకెవరు కూడా మనకి ఇలా అర్థం చేయించి చెప్పలేరు. జ్ఞాన సాగర్ బాబ్ జబ్ బచ్చం కో సమझाते తబ్ బచ్చే సమజ్ జాతే. జ్ఞాన సాగరుడు బాబా చెప్పినప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలు. అంతవరకు ఎవరు మనకి చెప్పేవాడు లేరు. ఏ కౌన్ పడాతే ఏ कोई सन्यासी नहीं, उनका नाम ही है शिव. सब आत्माएं उनके बच्चे हैं. उनके शरीरों के नाम बदलते रहते, इनका नाम ही एक. ఎవరు చదివిస్తున్నారు ఇక్కడంటే ఎవరు సన్యాసి కాదు, ఇక్కడ చదివించే టీచర్ పేరే శివుడు. అతనికి ఆత్మలందరూ పిల్లలము. ఆత్మలు లేదా పిల్లలది శరీరాల యొక్క పేర్లు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాల యొక్క పేర్లు మారుతూ ఉంటాయి జన్మ జన్మలో. కానీ తండ్రి ఎవరైతే ఉన్నారో శివుడు, అతడి పేరు మాత్రం ఒకటే ఉండిపోతుంది అని చెప్తున్నారు బాబా. कहते मेरा कोई दूसरा नाम नहीं है, तुम तो जनन मरण में आते हो, देह अभिमानी भी बनते हो. అతడు చెప్తున్నారు శివ్ బాబా, నాకు నామరూపాలు అనేవి లేవు. వాళ్ళు అంటారు నామరూపాలు అనేవి ఉండవు అని. బాబా చెప్తున్నారు నాకు నామరూపాలు ఉండవని వాళ్ళు చెప్పేసుకున్నారు భక్తిలో. మీరైతే జనన మరణాల్లో వస్తారు, దేహాభిమానిగా అవుతారు. నాకైతే దేహము ధరించను కదా, నేను ఎప్పుడు దేహాభిమానిగా కాను అని చెప్తున్నారు బాబా. मैं कभी देहाभिमानी नहीं बनता. बाप है ही फॉर एवर देही अभिमानी क्योंकि पुनर्जन्म में नहीं आते. బాబా ఉండేదే సదా ఆత్మ అభిమాని, ఎందుకంటే పునర్జన్మలోనే రారు కదా బాబా. శివరాత్రి మనాతే ఉన్నా పరంతు రాత్రి का अर्थ कुछ भी समझ नहीं सकते. कितने बोले శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు, కానీ దాని యొక్క అర్థం ఎవరికి తెలియటం లేదు. ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు మనుషులు ఇలా. అభి హే రాత్ ఫిర్ దిన్ హున్నా, అబ్ కల్ప కా అంత అర్థాత్ రాత్ హుయి హే. ఇప్పుడు రాత్రి ఉంది కలియుగము, ఇదే మళ్ళీ పగలు కావాల్సి ఉంది. కల్పం యొక్క అంత్యమం రాత్రిది. సతీగం త్రేతాలో ఉన్నది పగలు. సతీగ్ త్రేత హై దిన్, ద్వాపర్ కలియుగ హై రాత్. ముజే ఆనా యే సంగం పర్. ద్వాపర కలియుగాలు రాత్రి కదా, మరి దీన్ని పగలుగా చేయటానికి నేను వచ్చేదే సంగమయుగంలో రావాలి అంటున్నారు బాబా. ఏ హే బేహద్ కి రాత్ और दिन, వీటిని అనంతమైన రాత్రి పగలు అంటాము. भगवान वाच समझाते ये वेला मुख्य, परंतु शिव बाबा की वेला नहीं ले सकते. वो कब आते पता थोड़ी लगता है. భగవాన్ వాచ్ మీరు కూడా అందరికీ చెప్తారు కదా, ఈ వేళ ముఖ్యమైంది. శివ్ బాబా ఈ సృష్టి మీద అవతరించిన వేళ. కానీ శివ్ బాబా కరెక్ట్గా ఏ టైంలో వస్తున్నారు అనేది ఎవరికైనా తెలుస్తుందా ఏంటి? తెలియదు కదా. శరీరంతో పుట్టిన వాళ్ళకైతే కరెక్ట్గా వేళ కౌంట్ చేస్తారు, నక్షత్రం అంతా తీస్తారు. శివబాబాది ఎలా తీయగలరో చెప్పండి. ఎప్పుడు ప్రవేశించారు, అతను వస్తారనేదే తెలియదు కదా. ఎప్పుడు ప్రవేశించారో కూడా తెలియదు. కరెక్ట్గా నిమిషాలు సెకండ్స్తో చెప్పలేము.
तो ये है बेहद की दिन और रात, इसको కల్ప का సంగం కహెంగే. ఇది అనంతమైన రాత్రి పగలు, దీన్ని కల్ప యొక్క సంగమ యుగం అని చెప్తాము. बर्थडे भी अगर मनाते तो एक का शिव बाबा आते फिर चले जाते, उनका ना जन्म है और ना ही मौत है. कहेंगे बाबा चला गया, ये खेल है. బాబాది బర్త్డే ఒక్కరిదే జరుపుకోవాలి మనం, అసలు జన్మదినం. శివబాబా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అతనికి జన్మ అనేది లేదు, మృత్యు అనేది లేదు. బాబా ప్రవేశించి వచ్చారు అంటాము, అవతరించారు అంటాం, బాబా వెళ్ళిపోయారని చెప్పుకుంటాం. మరణించారని పదం వస్తుందా శివబాబాకు? లేదు కదా, బస్ బాబా వెళ్ళిపోయారు అంటాం మనం. ఇది ఆట ఇలా నడుస్తుంది. बाप बैठ समझाते गाते भी है, रास्ते चलते ब्राह्मण फंस गया. इस बाबा को थोड़ी पता था, ब्रह्मा बाबा को अचानक प्रवेशता हो गई शिव बाबा की. पहले थोड़ी ही मालूम पड़ता है, धीरे धीरे मालूम पड़ता है कि ये बाबा का काम है. బాబా చెప్తున్నారు కూర్చొని, శాస్త్రాల్లో చెప్పారు కదా, నడుస్తూ నడుస్తూ అరుగలో చిక్కుపోయాడు బ్రాహ్మణుడు అని ఒక పదం వస్తుందంట. దాని మీనింగ్ ఏంటి? బ్రహ్మ బాబా అనుకోకుండా అకస్మాత్తుగా చిక్కుకుపోయారు. శివ్ బాబా అకస్మాత్తుగా ప్రవేశించారు. బ్రహ్మబాబాకు తెలుసా ఏంటి? ప్రవేశించాక నెమ్మదిగా తెలిసింది, ఇది బాబా యొక్క పనే, శివ్ బాబాయే నా తనులో వచ్చి కార్యం చేస్తున్నారు అని. इस ज्ञान यज्ञ से विनाश वाला प्रज्वलित होनी है. बेहद के यज्ञ में बेहद की सामग्री स्वाहा होनी. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలిస్తుంది. అనంతమైన ఈ యజ్ఞంలో అనంతమైన సామగ్రి అంతా స్వాహా అవుతుంది. बेहद बाप का ये यज्ञ है. इनके बाद फिर कोई यज्ञ नहीं रचा जाता. అనంతమైన తండ్రి రచించిన పెద్ద యజ్ఞం ఇది. ఈ యజ్ఞం పూర్తయిపోయాక ఇంకే యజ్ఞాలు జరగవు. ఎప్పటి వరకు? ద్వాపరయుగం వరకు ఇంకే యజ్ఞాలు జరగవు. అంత పెద్ద యజ్ఞం ఇప్పుడు బాబా ఇది రచించారు, జ్ఞాన యజ్ఞం. భక్తి మార్గ ही खलास हो जाता है. ये नॉलेज बुद्धि में रखनी चाहिए. భక్తి మార్గం అనేది ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు ఈ యజ్ఞం బాబాది పూర్తయ్యాక ఇంకా భక్తి అనేది ఉండదు. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. पढ़ाई पढ़ने के लिए आना पड़े, थोड़ी दिक्कत होती हैं. मनुष्य पढ़ने के लिए भारत से लंदन अमेरिका भी जाते हैं. ये तो क्या है? बाप कहते मैं कल्प के संगम युग परम धाम से पढ़ाने के लिए आता हूँ. तो बच्चों को कितना कदर होना चाहिए. బాబా చెప్తున్నారు, ఈ చదువు కోసం, చదువుకోవటం కోసం రావాలి. మీరు కష్టమని అనుకోకూడదు. నడుచుకొని రావాలి, లేకపోతే ఏదైనా సాధనాల్లో రావాలి, ఖర్చు పెట్టాలి అంటే కూడా పర్వాలేదు, ఏం నష్టం లేదు. రండి, కష్టపడండి. మనుషులైతే చదువుకోవటం కోసం అని వాళ్ళ కుటుంబాన్ని, పరివారాన్ని వదిలేసి ఇండియా నుండి, భారతదేశం నుండి ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో వెళ్ళి ఉండి చదువుకుంటున్నారు. అది ఏమాత్రం, అదేంటి గొప్ప అంటున్నారు బాబా. కానీ ఇక్కడ బాబా చెప్తాను, నేను కల్ప యొక్క సంగమ ఎగే పరంధామ నుండి మిమ్మల్ని చదివించటానికి వస్తున్నాను. మరి పిల్లలకి చదువు అంటే ఎంత విలువ ఉండాలి. ఏ విదేశం కూడా కాదు, వేరే లోకం నుండే వస్తున్నారు బాబా. आगे चलकर तुम्हारे स्कूल गली गली में बनेंगे, नहीं तो सब पढ़ेंगे कैसे. बाबा का परिचय सबको मिलना चाहिए, बाप को जरूर जानेंगे. ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ స్కూల్ వీధిలో ఓపెన్ అవుతుంది. రాను లేకపోతే జనాలందరూ ఒక చోట వచ్చి ఎలా చదవగలరు? బాబా పరిచయం అందరికీ దొరకాల్సి ఉంది. బాబా అని తప్పకుండా తెలుసుకుంటారు అందరూ అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, श्रीमत पर सदा श्रेष्ठ बनने का पुरुषार्थ करना है. पढ़ाई के लिए बहाना नहीं देना है. पढ़ाई पढ़नी जरूर है.
శ్రీమతంపై సదా శ్రేష్టంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. చదువు కోసం సాకులు చెప్పకూడదు. చదువు తప్పకుండా చదువుకోవాలి. సెకండ్ పాయింట్, जैसे आदि में पवित्र गृहस्थ आश्रम था, ऐसे अभी अपना पवित्र गृहस्थ ఆశ్రమం బనానా హై. ఎలాగైతే ఆదిలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది, ఇప్పుడు తమ పవిత్ర గృహస్థ ఆశ్రమం తయారు చేసుకోవాలి. బలిహారి ఏక్ బాప్ కి హై, ఉస్కా హి గుణగాన్ కర్నా హై. ఒక బాబా మీద బలిహారం కావాలి, ఒక బాబాదే గుణగానం చేస్తూ ఉండాలి. वरदान, हर खजाने को स्वप्रति और सर्व प्रति कार्य में लगाने वाले अनुभवी मूर्त भव. ప్రతి ఖజానాను స్వయం ప్రతి మరియు సర్వల ప్రతి కార్యంలో ఉపయోగించేటటువంటి అనుభవి మూర్తిగా కండి. ప్రతి ఖజానాను స్వయం ప్రతి మరియు సర్వల ప్రతి కార్యంలో ఉపయోగించేటటువంటి అనుభవి మూర్తిగా కండి. समाने की शक्ति को धारण कर सर्व खजानों से संपन्न बन उन्हें स्वयं के स्व के कार्य में अथवा अन्य की सेवा के कार्य में यूज करो. ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసుకొని సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారై, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసుకుని సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారై వేటిని ఏదైతే శక్తులు ధారణ చేస్తారో వాటిని స్వయం యొక్క కార్యంలో మరియు అన్య ఆత్మల సేవా కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి. ఖజానా को యూజ్ करने से अनुभवी मूर्त बनते जाएंगे. ఎందుకంటే ఖజానాలను ఉపయోగిస్తూ ఉండడం వలన అనుభవి మూర్తిగా తయారైపోతాం. ఎప్పుడు ఉపయోగిస్తాం? పరిస్థితి వచ్చినప్పుడు. అమ్మో నాకు పరిస్థితి వచ్చేసింది, విఘ్నం వచ్చేసింది, నాకు ఇది అయిపోయింది అదైపోయింది అనుకుని కూర్చోకూడదు. శక్తిని ఉపయోగించాలి. ఆ సమయంలో ఏదైతే శక్తులు ధారణ చేసుకొని ఉంచుకున్నామో వాటిని ఉపయోగించాలి. ఖజానాలను ఉపయోగించడం వల్ల అనుభవి మూర్తిగా తయారవుతారు. सुनना, समाना और समय पर कार्य में लगाना, इसी विधि से अनुभव की अथॉरिटी बन सकते. వినడము, దానిని ఇముడ్చుకోవటము స్వరూపంలో మరియు సమయానికి దాన్ని కార్యంలో ఉపయోగించడం, ఈ విధి ద్వారా అనుభవం యొక్క అథారిటీగా తయారు కాగలరు మీరు. जैसे सुनना अच्छा लगता है, पॉइंट बड़ी अच्छी शक्तिशाली, ऐसे उसे यूज़ करके शक्तिशाली विजयी बन जाओ, तब कहेंगे अनुभवी मूढ़त. ఈ విధంగా వినడానికి చాలా మంచిగా అనిపిస్తుందో ఏదైనా విషయాలు వింటూ ఉంటే పాయింట్స్ చాలా మంచి శక్తిశాలిగా ఉంటాయో, అలాగే వాటిని ఉపయోగించి జీవితంలో శక్తిశాలిగా విజయిగా తయారైపోయేటప్పుడే అనుభవి మూర్తులయ్యారు అని అంటారు. स्लोगन, गुणवान उसे कहा जाता जो ग्लानि करने वाले को भी गुणमाला पहनाता चले. ఎవరైతే గ్లాని చేసేవారికి కూడా గుణమాలను వేస్తూ ఉంటారో వాళ్ళని గుణవంతులు అంటారు. ఎవరైతే గ్లాని చేసేవారికి కూడా గుణమాలను వేస్తూ ఉంటారో వారిని గుణవంతులు అంటారు. మనల్ని నిందించే వారికి కూడా మనము సహయోగిగానే ఉండాలి. మనల్ని నిందించే వారి పట్ల కూడా మనం శుభభావనతో ఉండాలి. వాళ్ళు నిందిస్తున్నారా మనం రియాక్ట్ అయిపోయి మనం మళ్ళీ 4 నిందలు వాళ్ళ మీద వేయడం అలా ఉండకూడదు. తిరిగి శుభభావనలు ఇవ్వాలి. వాళ్ళలో ఏదైనా మంచి గుణాలు చూసి వాటిని మన మనసులో తెచ్చుకుంటే చాలా మంచి వాళ్ళే వాళ్ళు, ఎందుకో అలా పరవశమే నా మీద నింద వేస్తున్నారు, కానీ ఒరిజినల్గా చాలా మంచి వాళ్ళు వాళ్ళ ఈ గుణం ఉంది ఆ గుణం ఉంది. అలా మనం ఆలోచించుకున్నప్పుడు శుభ భావన అనేది కలుగుతుంది మనల్ని గ్లాని చేసేవారిపైన కూడా. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు బాబా మహిమయే ఎక్కువ, మనుషులు ఎవరిది ఆ మహిమ లేదు అని బాబా నోటితో బాబా చెప్పుకోవట్లేదు, పాత్ర అభినయించి చూపిస్తున్నారు. ఇదొకటి చెప్పారు బాబా.
ఇంకొకటి చదువు యొక్క విలువ ఉండాలి. ఎంత దూరం నుండి మూల వతనం నుండి పరంధామం నుండి వచ్చి చదివిస్తున్నారు టీచర్. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనం రోజువారీగా చేస్తున్న ఈ మాతృభూమి కోసం యోగం కొద్ది నిమిషాలు చేద్దాం. అందరూ యాక్టివ్గా అలర్ట్గా అయిపోండి. వేరే విషయాలన్నింటి నుండి మీ మనసు దూరం చేసుకోండి, అతీతం కండి. 10 నిమిషాల కోసం పక్కన పెట్టండి మీ మైండ్లో ఉన్న విషయాలన్నీ తీసి. ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు చైతన్యమైన ఆత్మ. మస్తకం మధ్య మెరుస్తున్నాను. ప్రకాశ స్వరూపాన్ని చైతన్యమైన అవినాశి శక్తిని నేను. కొద్ది క్షణాల కోసం నేను నా మనస్సు బుద్ధి ద్వారా సతిగా ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను. సతీగం భారతదేశంలో నడిచినటువంటి స్వర్ణయుగము. స్వర్ణిమ ప్రపంచం. స్వర్గము అని పిలువబడే అటువంటి భారతదేశాన్ని చూస్తున్నాను నేను. బంగారు యుగంలో చేరుకున్నాను. ఈ బంగారు ప్రపంచంలో చేరుకోగానే నా స్వరూపంలో పూర్తి పరివర్తన. పవిత్రత, దివ్యత యొక్క ప్రకాశం నా రూపంలో నిండి ఉంది. పట్టు పీతాంబర వస్త్రాలతో ద్వికిరీటధారిణి నేనే ఒక దేవిగా, రాధగా, శ్రీకృష్ణునిగా, శ్రీ రాధగా మారిపోయాను. ఆహా, ఎంత ఆనందమయ జీవితం, సుఖధామం ఇది. ప్రకృతి యొక్క సర్వ సుఖాలను అనుభవం చేస్తున్నాను.
దేవి అయి నేను పుష్పక విమానంలో ఎగురుతూ ఉన్నాను. నా యొక్క తరంగాలతో, నాలో ఉన్న పవిత్ర తరంగాలతో ఆకాశం ఆనందంగా నాకు రాజమార్గాన్ని చూపిస్తూ ఉన్నది. ఇక్కడ వీచే సుఖదాయి గాలి నా యొక్క పవిత్ర తరంగాలను అందుకుని నిర్మలముగా ఉంది. సుఖిగా ఉంది. నేను ఒక సెలయేరు దగ్గర చేరుకున్నాను. పుష్పక విమానం నుండి దిగి సెలయేరులో ప్రవహించి వస్తున్న నీటిని నా చేతితో స్పర్శించగానే జలతత్వం కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు నేను పచ్చని పైరు పైన శ్రీ రాధా రూపంలో, శ్రీకృష్ణుని రూపంలో ధరణికి సుఖం ఇచ్చే మాదిరిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ధరణిపై నా పాదాల యొక్క స్పర్శతో పులకించిపోతుంది ధరణి కూడా. వృక్షాలు, పూల మొక్కలు అన్నీ కూడా ఊగుతూ ఆనందంగా ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక ఉద్యానవనంలో రాజకుమారి, రాజకుమారులు దైవీ కుమారులు, దైవీ కుమారులందరూ ఆడుకుంటూ ఉన్నారు, ఊయల్లోగుతూ ఉన్నారు, బంగారు ఊయల్లో. నేను కూడా అక్కడ చేరుకుని అందరితో కలిసి ఆనందంగా
ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. కాలక్రమేణా సత్యుగం నుండి కిందకు దిగుతూ ద్వాపరయుగంలో నా రూపం మారిపోయింది. ఒకానొక సమయంలో నా స్పర్శతో ప్రకృతికి సుఖం, ఆనందం కలుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు నా యొక్క దుష్కర్మల ద్వారా భారత భూమికి, ప్రకృతికి దుఃఖం యొక్క తరంగాలు చేరుతూ కలుషితమైంది. తిరిగి దీన్ని సుఖదాయి స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత నేను వహిస్తున్నాను. బాబా సంతానంగా తయారై పవిత్ర బ్రాహ్మణ జన్మలో చేరుకుని నా శుద్ధమైన సంకల్పాలతో పవిత్రమైన మానసిక స్థితితో నేనిచ్చే పవిత్రమైన తరంగాలతో ఆకాశం మరల నాకు రాజమార్గాన్ని ఇస్తుంది. వాయు శీతలముగా సుఖదాయిగా తయారైంది. జలము నిర్మలముగా తయారైపోయింది. నా పవిత్ర తరంగాలు నా పాదాల ద్వారా ధరణిలోకి చేరిపోతూ ఈ భారతావని పవిత్ర భారత భూమిగా తయారైంది. భారతదేశంలో తిరిగి నేను నా ఎదురుగా స్వర్ణిమ యుగాన్ని చూస్తున్నాను. స్వర్ణిమ యుగంలో నా స్వర్ణిమ భారతదేశం ఓం శాంతి శాంతి.